నీ యొక్క జీవితంలో ఒక నూతన సూర్యోదయం అయిందని అంటే నువ్వేం గమనించాలంటే దేవుని కృప ఈరోజు నా పక్షాన ఉన్నది. నేను బ్రతికి ఉన్నానంటే అది దేవుని కృపయే. నేను గాలి పీలుస్తున్నానంటే అది దేవుని కృపయే అని చెప్పి మనందరం కూడా గుర్తించగలిగినటువంటి వారిగా ఉండాలి. అలా గుర్తించినప్పుడు మనకేం వస్తుందనంటే మనలో ఒక క్రొత్త ఉత్సాహం అనేటువంటిది వస్తుంది. ఎందుకని? దేవుడు నీ జీవితంలో ఒక దినం అనేటువంటిది తన యొక్క ఆయుష్ని నీకు అనుగ్రహించి ఉన్నాడు దేవుడు. ఆయన నీకు ఆయుష్ను అనుగ్రహించినప్పుడు నీలో క్రొత్త ఉత్సాహం అనేటువంటిది రావాలా. నేను బ్రతికి ఉన్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము ఎంత బలహీనులమైనప్పటికీ కూడా ఆయన ప్రేమతోటి మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా దేవుని యొక్క ప్రేమ విషయంలో, దేవుని యొక్క జాలి విషయంలో, దేవుని యొక్క కృప విషయంలో అలక్ష్యం చేసేటువంటి వారిగా ఉండకూడదు. ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, బాధలు వచ్చినప్పటికీ ఆ బాధల్లో కూడా నీకు ఒక నిరీక్షణని దేవుడు చూపిస్తాడు. ఆ శ్రమల్లో కూడా దేవుడు నీలో క్రొత్త ఆశల్ని చిగురింపజేస్తాడు. కానీ నిన్ను అలాగే కృంగిపోయేటట్లు ఎప్పుడు కూడా దేవుడు చేయడు అనేటువంటిది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి.